హాయ్ మామా బ్రోస్. సిటాడెల్ సీజన్ 2 హాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మైండ్ బ్లోయింగ్ యాక్షన్, కానీ కళ్ళు చెదిరే బడ్జెట్ పెట్టి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయలేకపోయిన వెబ్ సిరీస్ సిటాడెల్ 2023లో వచ్చిన సీజన్ 1 ఎంత హైప్తో వచ్చిందో అంతే వేగంగా డిసప్పాయింట్ చేసింది. సీజన్ 1 హిట్టా ఫ్లాప్ అని విషయానికి వచ్చేస్తే మాత్రం అది కమర్షియల్గా క్రిటికల్గా ఒక భారీ ఫ్లాప్ అని చెప్తాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాని బడ్జెట్. సీజన్ 1కి ఏకంగా $300 మిలియన్ అంటే సుమారు 2500 కోట్లు ఖర్చు పెట్టారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల జరిగిన రీషూట్స్తో బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది అండ్ అమెజాన్ ప్రైమ్కి అతి పెద్ద లాస్ ప్రాజెక్ట్స్లో ఒకటిగా మిగిలింది. ఇంకా మన వాళ్ళైతే ప్రియాంక చోప్రా కోసం యాక్షన్ సీక్వెన్సెస్ కోసం చూశారు. సీజన్ 2 కూడా ఎక్కడ రాజీ పడకుండా అదే రేంజ్ బడ్జెట్ని అయితే మెయింటైన్ చేశారు. స్క్రీన్ మీద ఆ రిచ్నెస్, ప్రొడక్షన్ వాల్యూస్ మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాయి. అయితే అమెజాన్ ప్రైమ్ ఈసారి వీక్లీ ఎపిసోడ్స్ ఇచ్చే రిస్క్ ఎందుకు భయ్యా అని చెప్పి 7 ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ చేస్తారు. చాలామందికి వచ్చే మెయిన్ డౌట్, సీజన్ 1 చూడకుండా డైరెక్ట్గా సీజన్ 2 చూడొచ్చా అని. నో, ఖచ్చితంగా సీజన్ 1 చూడాలి, చూస్తేనే సీజన్ 2 అర్థమవుతుంది. ఫ్యామిలీతో మాత్రం అసలు చూడలేరు. విపరీతమైన 18+ సీన్స్ అలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేసే పెద్దగా లేవు, కానీ ప్రియాంక చోప్రాతో కూడా అలాంటివి ఏమీ లేవు. కానీ ఫస్ట్ ఎపిసోడ్లో ఒక చిన్న రొమాంటిక్ బిట్ టైప్లో ఒకటి వస్తుంది, అది ఇబ్బంది పెడుతుంది. అండ్ అది తప్ప ఇంకేం లేదు. అండ్ బండ బూతులు అయితే ఉన్నాయి భయ్య. మనం డైలీ లైఫ్లో ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడుకుంటామో అవన్నీ కూడా పెట్టేశారు. సో సింగిల్గా చూసుకోవడం మంచిది. మరి ఈ సెకండ్ సీజన్ చూశాక ఫస్ట్ 3 ఎపిసోడ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి అనే రేంజ్లో లేవు, కానీ బాగున్నాయి. దాని తర్వాత మాత్రం ఇంకెంతసేపు రా అనే రేంజ్లో ఉంది, కానీ చూడాలనిపించేలా పెద్దగా ఏం అనిపించలేదు. యాక్షన్ కూడా ఫస్ట్ 3 ఎపిసోడ్స్లోనే ఉంది. వాటిని అయితే బాగానే డిజైన్ చేశారు. ఆ 5th ఎపిసోడ్లో ఏదో లాస్ట్లో యాక్షన్ పెట్టారు, తర్వాత పెద్దగా ఏం కనబడలేదు. చూడడానికి కూడా ఏం లేదు భయ్య. ఓవరాల్గా నాకైతే ఒక బిలో యావరేజ్గానే అనిపించింది తప్ప అంత ఇంట్రెస్టింగ్గా, సాటిస్ఫైయింగ్గా అస్సలు లేదు. పర్ఫెక్ట్గా చెప్పాలంటే మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండ. విశ్వదాభిరామ, ఈ సిరీస్ని మీరు చూస్తారా మామ అని అడిగితే మాత్రం ఈ సామెత కరెక్ట్గా సరిపోద్ది. అంటే చూడడానికి చాలా గ్రాండ్గా, అందంగా కనిపిస్తూ ఉంటుంది, బట్ స్టోరీ మాత్రం చాలా డల్గా, సిటాడెల్లో డల్ ఉన్నట్టు. ప్రియాంక చోప్రా ఉంది కదా, చూద్దాం, ఒక 4 యాక్షన్ సీన్స్ చూసేద్దాం, ఏదో టైంపాస్ కోసం చూడాలి తప్ప. సీజన్ 1 ఎక్కడ నుండి ఎండ్ అయిందో అక్కడ నుండే స్టార్ట్ చేశారు. సీజన్ 2లో మొత్తం 7 ఎపిసోడ్స్ అయితే పెట్టారు. రన్ టైం కూడా ప్రతి ఎపిసోడ్కి ఒక 36 to 49 minutes మధ్యలో ఉంటుంది. అంటే ఇది ఒక ప్లస్. అండ్ ఓవరాల్గా 4.5 hours టైం పడుతుంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఫస్ట్ సీజన్లో ఏం జరిగిందో ఒక 3 minutes చూపిస్తారు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం నాన్ స్టాప్ యాక్షన్తో బుల్లెట్ ట్రైన్లా పరిగెడుతుంది. 4th ఎపిసోడ్ కొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసం కొద్దిగా స్లో అయింది, కానీ మళ్ళీ అక్కడ నుండి విసుగొస్తుంది. ఇక క్లైమాక్స్ చూశాక వారిని ఏముందిరా దీంట్లో, అసలు అట్లీస్ట్ ఒక యాక్షన్ సీన్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది కూడా లేదు. CIA హెడ్ క్వార్టర్స్లోకి ఎంటర్ అయ్యే సీన్ ఒకటి యాక్షన్ వైజ్గా చూసుకుంటే, రిమైనింగ్ ఎపిసోడ్స్లో యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం బాగుంది. సీజన్ 1తో పోలిస్తే ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ని బెటర్గా, కొంచెం స్టైలిష్గా, రియలిస్టిక్గా డిజైన్ చేశారు. అదొకటి మాత్రం బాగుంది. నడియా క్యారెక్టర్లో షో మొత్తం తన భుజాలపై ప్రియాంక చోప్రా వేసుకుందనమాట. యాక్షన్ సీన్స్లో మాత్రం అదరగొట్టింది. రిచర్డ్ మ్యాడన్ కూడా తన రోల్కి అయితే న్యాయం చేశాడు. డైలాగ్స్ అండ్ ప్లాట్ మాత్రం స్టోరీలో అసలు కొత్తదనమే లేదు. రెగ్యులర్గా హాలీవుడ్లో మనం చూసే అవే ట్విస్ట్లు, పాత ట్విస్ట్లే కనిపిస్తుంటాయి. అండ్ స్క్రీన్ మీద ఫైట్ జరుగుతున్నంతసేపు వావ్ అనిపిస్తుంది, కానీ ఎమోషనల్గా స్టోరీ ఎక్కడ కూడా హుక్ చేయదు. సింపుల్గా చెప్పాలంటే బిగ్గర్ యాక్షన్ బట్ యాన్ ఎంప్టీ ప్లాట్ అనమాట. ఓవరాల్గా మరి ఈ సెకండ్ సీజన్ అయితే ఓత్ వాచింగ్ ఏనా అంటే మాత్రం సీజన్ 1 కంటే బెటర్ బట్ నాట్ బెస్ట్ అనమాట. బిలో యావరేజ్ అనిపించింది. అండ్ ఓవరాల్గా మన ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.